మన ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకురా పో. అరే 10,000 కోసం అంత దూరం పోవాలనా? గూగుల్ పే కొట్టమని చెప్పు. అరే బాడుకో, ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేయనీకి రాదని? వాళ్ళు క్యాష్ ఇస్తారు, తీసుకురా పో. సరే బండి పోయేస్తా. బస్లోవా మొడ్డగా? చెప్పురా అతుగా, అర్జెంట్ గా రమ్మన్నావు. మా ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకొస్తాం, నడువుర్రి. ఏ ఊరు? దేవరకొండ. జుంబోరో బొంబో పొంబోరో కొంబో ఉట్ ఫుట్ సుట్ పుట్. బాబా ఈడు నా దోస్గాడు, ఈడొకరు గుద్ద వల్ల కొట్టాలనుకుంటుండు. ఏదైనా మంది బాబా. ఫ్లాష్ బ్యాక్. రేయ్, ఆ జోసెఫ్ గాని గుద్ద వాళ్ళు దిగుతారా నేను? అరే సుల్లిగా, తాగినప్పుడు గుద్ద వల్ల కొడతా అంటావు, దిగినాకపోయి గుద్ద వల్ల దిగించుకొని వస్తావు. ఎట్లారా ఇట్లా అయితే దిగక ముందే పోయి పలగొడతా. పలగొట్టు, నీ ఇంకా నేనున్నా. అరే జోసెఫ్, బయటికి రారా సుల్లిగా, ఇలా నువ్వు నేను తేల్చుకుందాం. అర్ధరాత్రి ఏంద్రా నీ లొల్లి? 3 సార్లు గుద్ద వల్ల కొట్టా సరిపోలే నీకు, ఈసారి పిక్చర్ వల్ల కొడతా. అప్పుడంటే తాగి లేకుండే, ఇప్పుడు తాగున్నా. నేను తాగుంటే నన్ను అండర్టేకర్ కూడా ఓడగొట్టలేడు. అబ్బా అబ్బా, అరే బండి ఆపరా, అరే కాపాడరా. సుల్లిగా మళ్ళోసారి వచ్చినావు అంటే పిచ్చర్లు కోస్తా, దిగే. అరే బన్నీ బాడుకోవు, ఆడు గుద్ద వల్ల కొడుతుంటే నిల్చొని తమాషా చూస్తావా? ఉట్టి మాటకి నా ఇంకా ఉన్నావులే. ఆయన కొట్టే తీరు చూస్తే నా గుద్దోనికింది, అందుకే మధ్యలో రాలే. కానీ జీవితంలో ఒక్కసారి నా జోసఫ్ గారిని గుద్ద వల్ల కొట్టాలరా, లేకపోతే సచ్చినాక నా ఆత్మ బట్కాయిస్తుంది. అని బలంతో కాకపోతే తెలివితో కొట్టాలరా. నా బుర్రలా తెలివి లేదు, ఎట్లా కొట్టాలి? నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, అంతానే పోతే ఉపాయం చెప్తాడు. ఏడుంటాడు? దేవరకొండ. కాకా, పొలంది కిరాయి పైసల కోసం వచ్చినా. ఇప్పుడు పైసలు లేవు బాబు, సాయంత్రం దాకా ఆగితే ఇస్తా. సాయంత్రం దాకానా? మొడ్డంత టైం లేదు. నా కొడుకు మార్కెట్ కి పోయిండు, అటు రానికి సాయంత్రం అవుతుంది, రాగానే ఇచ్చేస్తా. అబ్బా సరే, సాయంత్రం ఎట్లయినా ఇయ్యాలి. అరే అతుగా, సాయంత్రం దాకా ఏం చేద్దాం రా? అట్లా చెట్లలో పోయి కళ్ళు తాగి ఆరాం చేసి వద్దాం. జుంబోరో బొంబో, ఆడిని కొట్టనికే 4 సార్లు పోయినావు. ఆ 4 సార్లు ఆడే నీ గుద్ద వల్ల కొట్టిండు, అవునా? అవు బాబా, కరెక్ట్ చెప్పినావు, అంతర్యామి నువ్వు. అరే సుల్లిగా, నువ్వు అని గుద్ద వల్ల కొట్టాలంటే ఒకటే దారి. చెప్పు బాబా, ఏం చేయమన్నా చేస్తా. ఉచ్చ తాగమన్నా తాగుతా, కానీ అని గుద్ద మాత్రం వలగొట్టాలంతే. ఉచ్చ తాగి అవసరం లేదురా బడవే. ఆనికి మంత్రపు నీళ్లు తాగిపి, ఆ తర్వాత అంతను కొట్లాడు, అప్పుడాడు నేను ఎప్పటికీ ఒడగొట్టలేడు. థ్యాంక్ యూ బాబా. ఇప్పుడు ఆ సుల్లియానికి నీళ్లు తాగిపిస్తా, తర్వాత గుద్ద వల్ల కొడతా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ నీళ్లు ఆనికి తప్ప ఎవరికి తాగిపోయద్దు. ఒకవేళ తాగితే వాళ్ళు మొడవుడు సార్. సరే బాబా. అలే అతుగా, నా కంటికెందిలా అన్ని పెద్ద పెద్ద కనిపించున్నాయి. నా కంటికైతే ఎలుక కూడా డైనోసార్ లెక్క కనిపిస్తుంది. అరే ఇప్పుడు మనం మీకెళ్ళి ఏం పోయిందిరా? కారు పోయిందిరా కొట్టుగా. అంత పెద్ద కారు ఎడికెళ్ళి వచ్చిందిరా? అరే కొట్టుగా, కారు పెద్ద గాలేబే, మనమే పొట్టలమైనాం. అమ్మ బాబాయ్, అవురా, మనం లిల్లీ పొట్లక మారినాం. ఫ్లాష్ బ్యాక్. అబ్బా పెచ్చు తాటి కళ్ళు, ఇట్లాంటి కళ్ళు తాగాక మచ్చు రోజులైంది. అరే నాకు అర్జెంట్ గా దొడ్డికి వస్తుందిరా, పోయొస్తా. జర దీన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వేరా, నేను చూసుకుంటా. అరే మామ, కళ్ళు మస్తు తీయగుందిరా. వాళ్ళెవరు కళ్ళు తాగుతున్నట్టున్నారు, నేను కూడా పోయి తాగుతా. అన్నా, ఒక ముంత నా కూడా ఇయ్యుర్రే. రాకాక తాగు, మస్తుంది మా తాన. అలే అతుగా, తాగనికే నీళ్లు కావాలా? నా చెంబుల నీళ్లున్నాయి, తాగు. అరే పిత్తుగా, తాగినాక నాకు బి ఇవే. అందరు తాగుదాంరా. అన్నా మొత్తం కథం చేయకుర్రన్నా, కొన్ని ఉంచుర్రి. అరే సారీ మామ, మొత్తం తాగేసినాం. అరే నడువుర్రా, పోదాం, ఇక టైం అయింది. అయ్యా, ఇక వీళ్ళు మొడ్డ గుడిచినట్టేనా? అరే బన్నీగా, నీళ్ళకుండా ఎదురా కనిపిస్తలేదు. అరే కొందరు చెంబుల నీళ్లు తాగి కథం చేసిర్రా. అమ్మ బాబాయ్, అరే మాట్లాడే, ఎంత పని చేసినావురా? ఆ నీళ్లు ఆడతప్ప వేరే తాగితే ముడ్డ గుడుసురా తెలియదా? వాళ్ళు కళ్ళు తాగిపించిరని నేను అలాగే నీళ్లు తాగిపించిన. జోసఫ్ గాడి గుద్ద కాదురా, ఫస్ట్ నీ గుద్ద వల్ల కొట్టాలి. A few moments later. అరే అట్టుగా, ఇప్పుడు మన బతికేదిరా. మనం అసలు అచానక్ పొట్టుల్లో మెట్లైనాము, ముడ్డవి అర్థమైతలే. అలే మనం కళ్ళు తాగినందుకైనామా? కళ్ళు తాగితే పొట్టొస్తుందని విన్నా గాని పొట్టోళ్ళైతామని ఏడైందిలే. కానీ ఏంటో ఏదో పెద్ద గడబడే అయిందిరా. అరే మనతో పాటు మనతో ఉన్న వసూలు కూడా చిన్నగానేరా. హలో, అరే బాడుకో, 2 పైసలు తీసుకుని ఎడబోయినావు బే. నాన్న దారిలో ఉన్నా, వస్తున్నా నాన్న. రే, కానీ 2 పైసలు 1 రూపాయి ఖర్చు పెట్టినా గుద్ద దెంగేస్తా. ఈడ పొట్టలమై మనం బాధపడుతుంటే ఆడమయ్య గుద్ద దెంగతా అంటుండు. అరే అతుగా, ఇక మనం ఎప్పటికీ పొట్టోళ్ళెక్కనే ఉండిపోతామారా?
మనం ఇదే సైజులో ఉంటే బ్రతకంతా కాదురా, ఏ పిల్లో బల్లో వచ్చి తిని పడదెంగుతుంది. మళ్ళీ బతకాలంటే ఎత్తలా ఏమన్నా చేసి ఫస్ట్ మా ఇంటికి చేరుకోవాలరా. మీ ఇల్లు మస్తు దూరం కదా బే, ఎట్లా చేరుకుంటాం? మా ఇంటికి పోయే దారిలో ఏదైనా బండి పోతే ఆ బండి మీద ఎక్కి కూర్చోవాలరా. బాబా నువ్వు ఇచ్చిన నీళ్లు సుల్లిగాడు వేరేళ్ళకి తాకిపించండి బాబా. జంబూరో బొంబో, అరే మా ఇక్కడే అది వేరేళ్ళకి తాకిపిస్తే మొడ్డ గురుస్తారని చెప్పినా కదరా. అవు చెప్పిర్రు, నాకు అర్జెంటుగా దొడ్డికి వస్తే ఈ సుల్లిగానికి నీళ్ళు ఇచ్చి పోయినా. పోయొచ్చేలోక ఈ మొడ్డగాడు వేరేళ్ళకి తాకిపించి వడదెంగిండు. నాశనం, సర్వనాశనం. బాబా నాకు ఇంకోసారి నీళ్ళు బాబా. గుద్ద మీదంతా లంజోడుక. ఫస్ట్ మీరు తాగిపించిన వాళ్ళని పట్టుకోర్రి, తర్వాత నేను మీకు నీళ్ళు ఇస్తా. అరే మీ ఇంటి తలుపు చేసిందిరా, ఇట్లా పోదాం లోపలికి. మనం పొట్టోళ్ళం కదా బే, ఏ పొక్కలకెళ్ళైనా జొర్రొచ్చు. అట్లా ఇట్లా చేసి మీ ఇంటికి చేరుకున్నాంలా. మస్తు తక్కాంచినాం, పోయి పడుకుందాం. ఇక ఏం చేద్దాం రేపు ఆలోచిద్దాం. అరే అతుగా లేవుర్రి బే, ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు పడుకుర్రు? నాన్న మేము నీకు కనిపిస్తున్నామా? మీ నాన్న గుడ్డోన్ అనుకున్న వారా కనిపించకపోనికే. అరే మామా మనం నార్మల్ అయిపోయినాం రా. అవు మనం పెద్ద మనుషులైనాం. ఏం మాట్లాడుతుర్రు బే, మీరు పెద్ద మనుషులు అవడేంది? అది నీకు చెప్పిన అర్థం కాదు గాని ఇగో నీ పైసలు తీసుకో. అది కాదురా, లోపలికి ఎట్లా వచ్చిర్రు? పొక్కలకెళ్ళి వచ్చినాం సలా. అరే అతుగా నాకైతే మస్తు ఉచ్చగా ఉండేరా బాయ్, మనం ఏడమొడ ఉడుస్తామో అని. ఇదే కుషిలా పోయి గుద్దాలుగా పార్టీ వేసుకుందాం నాడు. పార్టీకి పైసలు ఉండాలి కదా బే. మా అయ్య జేబులకెళ్ళి 3000 దెగ్గిపోయినారా. అరే సుల్లిగా అలా చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతారా? హలో ఎక్స్క్యూజ్ మీ అన్నా, మావాడు కొన్ని గురించి చెప్తాడు, జరా ఆడేటుంటాడో చెప్పాలి. అడుగు. ఆడు జర నాకంటే హైట్ గా ఉంటాడు, జిప్పి రెంటికలు ఉంటాయి, ఎల్లో టీ షర్ట్ వేసుకుని ఉంటాడు, చెడ్డ వేసుకుని ఉంటాడు. ఆడేటుంటాడో జర చెప్పు. ఈడు చూతేవాడా లేకపోతే నన్ను చూతేవాడు అనుకుంటుండా? చెప్పన్నా నయం. ఇంకా మొడ్డకు ఆతులుంటాయి, గుద్దకు పుండ్లుంటాయి, సంకల కంపు ఉంటుందని అడగలే. నాతోనే ప్రాంక్ చేస్తారా? మాట్లాడగలరా నిగర్? వెటర్ చెప్పన్నా, పోయి నాకు బీర్ బాటిల్, వోడ్కా బాటిల్, స్ప్రైట్ పట్టుకోరా పో. అరే మనం అచానక్ లిలిపుట్ అవ్వడేంది, మళ్ళా సడన్ గా నార్మల్ అవ్వడేంది? మొడ్డ మస్తు విచిత్రంగా ఉందిరా. ఎవరిదైనా పొట్టిపోకొని ఉచ్చ దొక్కినామనుకుంటా, అందుకే అట్లా మారినాం. A few moments later. సార్ బిల్ ఎంతైంది? 2000. అంతేనా? ఇంకా 4 బీర్లు పట్టుకోరా పో. అరే జర్రలా పిల్లిగాడు మనల్ని తినివడదెంగుతుండే. అవు సుల్లిగాడు గుణపంగానే తినాలని చూసిండు. సార్ బిల్ 4000 అయింది. అంతేనా? ఇస్తున్నా తీసుకో. వీళ్ళేంది బిల్ ఇస్తాని గాయపోయారు? వీళ్ళు మనుషులా దయ్యాలా?